వైసీపీ చేస్తున్న కసరత్తు నియోజకవర్గాల మార్పుల్లో సెకండ్ లిస్ట్ లో పలువురు సిట్టింగ్లకు సీట్లు గల్లంతయ్యాయి. అయితే చాలా మందిలో అసంతృప్తి కనిపిస్తుంది. మనతో పాటు మాట్లాడడానికి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఉన్నారు. హిందూపురంలో గోరంట్ల మాధవ్ ను తప్పించి అక్కడ శాంతాను ఈసారి మోహరించడానికి వైసీపీ నిర్ణయించింది, అధికారికంగా ప్రకటించింది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాధవ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో మిమ్మల్ని తప్పించారు, సెకండ్ లిస్ట్ లో అయితే మీకు ప్లేస్ లేదు. నేను చెప్పేది ఏమంటే, నేను మొదటనే ఇదివరకు వచ్చినప్పుడు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. పార్టీ అనేది కన్నతల్లి లాంటిది. అధిష్టానము ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని శిరసావహించటము మా బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నా. ఇతర ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఎవరైనా సీటు సామాజిక సమీకరణలోనో లేక వ్యక్తిగతంగా వారి ప్రతిష్ట కొంచెం అటు ఇటు కావడంతోనో సీట్లు అటు ఇటు అయినాయంటే కూడా అందరూ కూడా పార్టీకి సైనికులలాగా కష్టపడే మనస్తత్వం కలిగిన ఎమ్మెల్యేలు ఎంపీలే మా దగ్గర ఉన్నారు. ఖచ్చితంగా పార్టీ నిర్ణయం, పార్టీ ఏం ఆదేశించినా అది మేము శిరోధార్యంగా భావిస్తాం. ఆ రకంగానే ముందుకెళ్తాం. అంటే 3-4 రోజులుగా మీరు క్యాంప్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు, పార్టీ పెద్దల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ మీకు హామీ ఏం దొరకలేదు? మీరు అనుకుంటున్నట్లు ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఎక్కడ కూడా నేను ప్రెజర్ చేసినది కానీ గందరగోళం చేసినది కానీ ఏదైతే చర్చిస్తున్నారో అలాంటి పొరపాట్లు ఎక్కడ కూడా జరగలేదు. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఎం గారి అడ్వైజర్ సజ్జల రామకృష్ణారెడ్డి సార్ను వాస్తవంగా కలవటం జరిగింది. ఎప్పుడు కలిసినా ఆయన ప్రేమగా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా మాట్లాడతాడు, ఉన్న విషయాన్ని తెలియజేస్తాడు. మేము చెప్పిన అంశాలను కూడా ఏవైనా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఆయన తెలియజేస్తాడు. అందరినీ ప్రేమగా చూసుకునే ఆయనతో కూడా ఏదో ఘర్షించినట్లు. అరే టీవీ5 వాళ్ళు టీవీ5లో కానీ ఏబిఎన్లో కానీ మహా టీవీలో కానీ నిజంగా వాళ్ళు పశువులు గడ్డి తిని పాలిస్తాయి, వీళ్ళు అన్నం తిని కడుపుకు అన్నం తిని విషం కక్కుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారేమో నేను చెప్పేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్ ఏమో ముఖ్యమంత్రితోని కొట్లాడినట్టు, నేను పోయి సజ్జల రామకృష్ణారెడ్డి సార్తో కొట్లాడినట్లు. ఏంది ఇది? అన్ని సత్యదూరమైన మాటలు, సత్యదూరమైన అంశాలు. ఇలాంటివి మాట్లాడి 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 ప్రజల్లో వ్యతిరేకతను తెచ్చుకుంటున్నారు తప్ప వాళ్ళకి ఏమాత్రం పాజిటివ్ గా వాళ్ళు పోతలేరు అనేది వాళ్ళు గమనించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. గోరంట్ల మాధవ్ కు ఎందుకు సీటు సెకండ్ లిస్ట్ లో నిరాకరించబడింది? కాంట్రవర్సీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండడమే మీకు ఈ రిస్క్ తీసుకొచ్చిందా? 100% సామాజిక సమీకరణలు అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల నాయకత్వాన్ని స్ట్రెంగ్తెన్ చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అందులో భాగంగానే ఎవరినైనా ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా కదిలించనివ్వచ్చు, లేదా తాత్కాలికంగా పక్కన పెట్టనివ్వచ్చు. పక్కన పెడితే పార్టీ కార్యక్రమాల్లో ఉపయోగించుకుంటారు. ఖచ్చితంగా ఎవ్వరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా పార్టీ సరైన ప్రాతినిధ్యాన్ని, సరైన హోదాను, సరైన గౌరవాన్ని కల్పించడానికి పార్టీ సిద్ధంగా ఉంది. ఎవరు కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదు. అందులో నేను కూడా ఒకరిని మీకు తెలియజేస్తున్నాను. సీఎం గారిని కలిసే ప్రయత్నం చేసినట్టున్నారు. సీఎం గారిని ఆయన పిలిపించినప్పుడు వెళ్తాము. నేను 1-6 సారి పార్టీ పెద్దలకు సీఎం గారిని కలుస్తా అని చెప్పడం జరిగింది. నాకు తొందరలోనే సీఎం గారిని కల్పిస్తారు. సీఎం గారితో కూడా డిస్కషన్ జరుగుతుంది, దాంట్లో ఏం అభ్యంతరం లేదు. ఒకవేళ పార్టీ గనక పూర్తి స్థాయిలో మీకు మరొక ఆల్టర్నేటివ్ ఎక్కడా చూపించకపోతే గోరంట్ల మాధవ్ వైసీపీలో ఉంటారా, వేరే పార్టీలో చేరతారా? నేను మొదటనే చెప్తున్నాను, ఈ పార్టీ మా పార్టీ, మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పార్టీ. ఈ పార్టీ మాకు కన్నతల్లి లాంటిది. ఈ పార్టీ నాకు రాజకీయ జన్మనిచ్చింది. ఆ మాటను ఎవ్వరు ఎక్కడ డిస్కషన్ చేయనక్కర్లేదు, డిస్కషన్ కి తావు కూడా లేదు. మేము ఖచ్చితంగా ఈ పార్టీలోనే, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే మా సావో రేవో మేము దీంట్లోనే తేల్చుకుంటాం తప్ప మాకు ఇతర పార్టీల వైపు చూడాల్సిన అవసరం లేదు, ఆవశ్యకత కూడా లేదనేది నేను ఘంటాబద్ధంగా తెలియజేస్తున్నాను. హాకీ యూనిఫామ్ వదిలి ఖద్దరు వేసుకున్నారు, ప్రత్యక్ష రాజకీయాల మీద ఉన్న ప్రేమతోటి. మరి ఈసారి ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉండాల్సి వస్తే కూడా మీకు యాక్సెప్టబుల్? ఎస్,
ప్రత్యక్ష రాజకీయాలు పెట్టినా పెట్టకపోయినా, సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా, గెలిచినా ఓడినా నాకు కన్నతల్లి లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఈ పార్టీలోనే కొనసాగుతా, ఈ పార్టీలోనే నా భవిష్యత్తును తేల్చుకుంటానని తెలియజేస్తున్నా. ఎలాంటి హామీని, ఎలాంటి భరోసాని పార్టీ హైకమాండ్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏమిచ్చినా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. పార్టీ ఏమి బాధ్యతలను ఒప్పజెప్పినా ఆ పార్టీ నిర్ణయాన్ని TV5 ఉందో, ABN ఉందో, లేదా మహా టీవీ ఉందో, ఈ టీవీలు సత్యదూరమైన మాటలను, ఒక కన్ఫ్యూజన్ని జనంలో క్రియేట్ చేయాలని వాళ్ళ వక్ర బుద్ధిని వాళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళు ఏదో ఇప్పుడు కాదప్పుడు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలని వాళ్ళు ఆశిస్తున్నారు. ఖచ్చితంగా నేను మరొకసారి తెలియజేస్తున్నా, 2019లో ఆయనకు 23 సీట్లకు పరిమితమైనాడు. వీళ్ళు ఇట్లే హడావుడి చేస్తే ఆ 20 పక్కకు పోయి ముసిలోనికి ఆ 3 మాత్రమే మిగులుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారు, కాంగ్రెస్ లో తన పార్టీ విలీనం చేస్తున్నారు, మీ రెస్పాన్స్ ఏంటి? ఇది చాలా పెద్దలు మాట్లాడే పార్టీ హైకమాండ్, చాలా పెద్దలు మాట్లాడే ప్రశ్నను నా మీద సంధిస్తున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నేను ఆసక్తుడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఎంపీ గోరంట్ల మాధవ్ స్పష్టం చేస్తా ఉన్నారు. పార్టీ ఏ బాధ్యతలు ఇస్తే దానికి కట్టుబడి ఉంటానంటున్నారు. అదేవిధంగా తాను ఎమోషనల్ అయ్యారు.